హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేనైతే హ్యాపీగా ఉన్నా, మీ అందరూ హ్యాపీగా ఉండాలని ఆ ఆంజనేయుల స్వామికి మొక్కుకుంటున్నా. ఇప్పుడు హ్యాపీనెస్ గురించి ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా. మీలో ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం బాగున్నా లేకపోయినా హ్యాపీగా ఎంతమంది ఉంటున్నారు ఫ్రెండ్స్? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇదే ఫ్రెండ్స్. మన ఆరోగ్యం బాగున్నా లేకపోయినా, మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, మనం సంతోషంగా ఉన్నా లేకపోయినా, కానీ ఈ ముఖం మీద ఈ చిరునవ్వు చెరగనీయకూడదు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇది ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? చాలామంది లైఫ్లో అన్నీ ఉన్నా కానీ ఏదో లేనట్టు నిరుత్సాహంగా ఇట్లా బాధగా దిగులుగా ఉంటారు. అదొక అలవాటు. అది అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్, చాలా తప్పు. మన లోపాలు మన ఇంట్లో ఉందా లేదా, మన బాధ ఎదటోళ్ళకి తెలిసిందనుకో ఎంత అల్లరైపోయి చిల్లరైపోతామంటే అది మనం మాటలతో చెప్పలేము. అందుకే మన మనసులో ఎంత బాధ ఉండా, ఇంట్లో బాధ ఉండా, రోగం వచ్చినా అస్సలు బయటికి కనపడకూడదు ఫ్రెండ్స్. ఓ శాస్త్రం ఉంది, రోగాన్ని దాచుకోకూడదు కానీ శుద్ధ అబద్ధం. ఎక్కడ దాచుకోకూడదు అంటే డాక్టర్ దగ్గర, అంతే. కానీ మనుషుల దగ్గర, మనుషులు చూసే చులకన చూపులు, చులకన భావనలతో అన్యాయంగా చచ్చిపోతాం. అందుకే ఫ్రెండ్స్, ఏమున్నా లేకపోయినా, ఎంత ప్రాబ్లంలో ఉన్నా హ్యాపీగా ఉండండి. అదే కాలం గడిచిపోయింది. మనం ఇక్కడ కొన్ని రోజులు నాటకానికి వచ్చాం ఈ భూమి మీద. ఆ కొన్ని రోజుల్లో నటించడం, అవతలకి వెళ్ళిపోవటం. మీకు సంగతి తెలుసా? ఈ వీడియో చేయటం అందరు నటిస్తున్నారు అని కొంతమంది ఏమంటారు తెలుసా? అయ్యో ఆ వీడియో చేశారు, ఈ వీడియో చేశారు, ఎలా బట్టలేశారు. కానీ నిజ జీవితంలో కూడా అసలు ఇది ఒక నటనే. భూమి మీద ఒక నటనే. ఈ బంధాలు ఒక నటను, ఈ రోగాలు ఒక నటను, ఈ భక్తి, ఇవన్నీ ప్రతి ఒక్కటి నటనే. ఈ నటన ముందు ఈ చిన్న చిన్న వీడియోలు ఎంత ఆఫ్టర్ ఈ చిన్న వీడియోలు చేసుకొని చాలామంది హ్యాపీగా ఉంటున్నారు, మనీ వస్తుంది. ఓకేనా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి సుజాత గారు ఎక్కడికో తీసుకెళ్ళింది వ్యవహారం అని అనుకోబాకండి. ఓకేనా? బాధ గురించి చెప్పాను. ఏ బాధలున్నా, ఏ ఉన్నా అవి వస్తుంటాయి, పోతుంటాయి. అవి ఎప్పుడు మన లైఫ్లోకి రావాలి అప్పుడు ఖచ్చితంగా వస్తాయి, ఎప్పుడు పోవాలి అప్పుడు పోతాయి. ఈలోగా మనం చేయాల్సింది హ్యాపీగా ఉండటం, మన బాధను ఎదటి మనిషికి తెలియనీయకుండా ఉండటం. ఇది చాలా అవసరం ఫ్రెండ్స్. తెలిసినా ఏం తగ్గించరు, ఏం మనకి హెల్ప్ చేయరు, సలహా కూడా ఇయ్యరు. కానీ వాళ్ళు మనవి చూసి చులకనగా చూస్తారు. దానివల్ల ఎంత మనం కృంగిపోతామంటే ఇది కొంతమందికి తెలుసు. ఓకే, బాయ్, సీ యూ.